నా మొగుడు ఇంటినుండి బయటకు వెళ్లిన తర్వాత పనివాడు వచ్చి గట్టిగా పెట్టాడు. నా మొగుడు గట్టిగా పెట్టలేకపోయాడు. అబ్బా, నా మొగుడికంటే పనివాడు బాగా గట్టిగా పెట్టాడు. అమ్మగారు ఇంకా గట్టిగా పెట్టాలా పెట్టమంటారా అన్నాడు. ఇక చాలురా బాబూ, ఇప్పటికే చాలా గట్టిగా పెడుతున్నా. అంతకన్నా గట్టిగా పెడితే ఇరుక్కుపోతుంది అని చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు శ్రావణి. నేను ఒక హౌస్ వైఫ్ని. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. మా ఆయన ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తారు. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. నేను పెళ్లికి ముందు అల్లారు ముద్దుగా పెరిగాను. ఏ బాధ్యత తెలియదు. కాని పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. మా ఆయన కూడా వంట చేస్తారు, చాలా బాగా. ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు అయితే ఇంకా బాగా చేస్తారు. ఆయనవల్లే నేను కూడా వంటలు చేయడం నేర్చుకున్నాను. ఒకరోజు మా ఆయన ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వరకు రాలేదు. ఆ రోజు మా ఇంట్లో పనిచేసేవాడు శ్రీను వచ్చాడు. వాడు రాగానే లోపలికి పిలిచి, పని అయిపోయిన తర్వాత నన్ను కలవమని చెప్పాను. సరే అమ్మగారు అంటూ వాడు పని పూర్తి చేసుకుని వచ్చి పిలిచాడు. ఏంటి శ్రీను? అన్నాను. ఏమి లేదమ్మా, పని అయిపోయిన తర్వాత మీరే కలవమన్నారు కదా అన్నాడు. అవును, నువ్వు అలా లోపల కూర్చో. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను అని లోపలికి వెళ్లాను. శ్రీను నేను చెప్పినట్టు లోపలికి వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత నేను గట్టిగా పిలిచాను. వాడు సతమతం అవుతూ రూమ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. రా లోపలికి, అక్కడే ఉంటావేంరా అన్నాను. అయ్యో అమ్మగారు, లోపలికి ఎందుకండి అన్నాడు. నేను డోర్ సగం తెరిచి ఉంచి, నువ్వురా అన్నాను. వాడు భయపడుతూ లోపలికి వచ్చాడు. వచ్చేసరికి డోరు వేశాను. వాడు అక్కడే నిలబడిపోయాడు. ఏంట్రా అలాగే నిలబడిపోయావు? చూస్తున్నావు కదా, ఇక చూసింది చాలు, మొదలుపెట్టు అన్నాను. ఏ పని అమ్మగారు? అన్నాడు. చూస్తున్నావు కదా, నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ పని మాత్రమే చేయి అన్నాను. వాడు అక్కడే నిలబడి చూస్తున్నాడు. అబ్బా, ఎంతసేపురా? మెల్లగా చూసుకుంటూ నెమ్మదిగా పెట్టు అన్నాను. అప్పుడు వాడు, సరే అమ్మగారు అంటూ తన చేతితో పట్టుకుని మెల్లగా లోపల పెట్టాడు. పెట్టి గట్టిగా దొబ్బాడు. ఆ తర్వాత గెరగిరా తిప్పడం మొదలుపెట్టాడు. ఓరే, మెల్లగా చేయరా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాను. కాని శ్రీను నెమ్మదిగా చేయకుండా గట్టిగా చేశాడు. చాలాసేపు గట్టిగా పెట్టి తిప్పాడు. మీరు కాసేపు ఓపికగా ఉండండి అమ్మగారు, అయిపోతుంది అంటూ బాగా గట్టిగా చేశాడు. నాకు చాలా బాగుంది. స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టినా అయిపోయేలోపు అర్ధగంట పట్టింది. చివరికివాడు స్పీడ్ పెంచి గట్టిగా ఒక పని చేసేశాడు. అమ్మగారు, ఇప్పుడు నేను వెళ్ళాలా? అన్నాడు. వెళ్లకుండా ఇక్కడే ఉంటావా? ఉండు, ఒక చాప తీసుకొచ్చి వేస్తాను అన్నాను. అయితే వాడు పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. కాని శ్రీను లోపలికి వచ్చిన తర్వాత నన్ను నిలబెట్టి అంత గట్టిగా పెట్టాడు. నా మొగుడు కంటే చాలా గట్టిగా, చాలా బాగా చేశాడు. వాడి దగ్గర ఇంత పనితనం ఉందా అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత వాడు హాల్లో అరుగుపై నిద్రపోతున్నాడు. నేను రెడీ అయి వాడిని తినడానికి పిలిచాను. వాడు లేచి, అమ్మగారు అంటూ కూర్చున్నాడు. ఏంట్రా, అప్పుడే అలసిపోయావా? నేను ముందే చెప్పాను కదా, అంత గట్టిగా చేయకు అని అన్నాను. వాడు, మీరు సంతోషంగా ఉంటే చాలు అమ్మగారు, నేను అలసిపోయినా పర్వాలేదు అన్నాడు. తర్వాత ఇద్దరం కలిసి తిన్నాం. తినివాడు, అమ్మగారు నేను వెళ్తాను, సాయంత్రం వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం నా భర్త ఫోన్ చేసి 1 గంట లేట్ అవుతానని చెప్పాడు. నేను ఫుడ్ రెడీ చేశాను. ఆయన వచ్చి
ఇంట్లో ఏదో మారినట్టుంది అన్నాడు. నేను మన పనివాడు శ్రీను ఉన్నాడు కదా, వాడిని పిలిచి గట్టిగా పెట్టించుకున్నాను అని చెప్పాను. నా భర్త నువ్వు నిజంగా పనివాడితో గట్టిగా పెట్టించుకున్నావా అని అడిగాడు. అవును, వాడు చాలా గట్టిగా పెట్టాడు. నాకు చాలా నచ్చింది అన్నాను. అంతలో బయటనుంచి శ్రీను అమ్మగారు అంటూ పిలిచాడు. నా భర్త బయటకు వెళ్ళి ఏంట్రా ఈ టైంలో వచ్చావు అని అడిగాడు. శ్రీను ఏం లేదండి, రేపు పనికి రావడం లేదు, ఊరు వెళ్తున్నాను చెప్పి వెళ్దామని వచ్చాను. నా భర్త డబ్బులు తీసి ఇచ్చి సరే వెళ్ళు అన్నాడు. లోపలికి వచ్చి నా భర్త శ్రీను రేపు ఊరికి వెళ్తున్నాడంట, 2 రోజులు రాడు అన్నాడు. నేను అయితే 2 రోజులు మీరు ఇంట్లోనే ఉండండి, నాకు తోడుగా ఉంటారు అన్నాను. నా భర్త మొదట ఆలోచించి ఆఫీస్కు ఫోన్ చేసి 2 రోజులు లీవ్ తీసుకున్నాడు. ఆ 2 రోజులు నాకు అన్ని పనుల్లో సహాయం చేశాడు. 2 రోజుల తర్వాత శ్రీను మళ్ళీ వచ్చాడు. నా భర్త డ్యూటీకి వెళ్లాడు. ఒకరోజు నా భర్త బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బకెట్ తగిలినల్లా ట్యాప్ విరిగిపోయింది. నా భర్త మెల్లగా పెట్టాడు, కాని నీళ్లు లీక్ అవుతున్నాయి. నేను బాత్రూంలోకి వెళ్లేసరికి మళ్లీ ఆడిపోయింది. నా భర్త మళ్లీ మెల్లగా పెట్టాడు. అదే సమయంలో శ్రీను ఇంటికి వచ్చాడు. నేను వాడిని బయట కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లాను. ట్యాప్ మళ్లీ ఆడిపోయింది. నేను వెంటనే శ్రీనుని లోపలికి పిలిచాను. వాడు డోర్ దగ్గర నిలబడ్డాడు. రా లోపలికి, ఈ ట్యాప్ బిగించాలి అన్నాను. శ్రీను లోపలికి వచ్చి ట్యాప్ని బాగా గట్టిగా బిగించాడు. రౌండ్గా తిప్పి స్క్రూ టైట్ చేశాడు. దారం చుట్టి నీళ్లు లీక్ కాకుండా చేశాడు. నా భర్త మెల్లగా పెట్టాడు, కాని శ్రీను గట్టిగా పెట్టి బిగించాడు. అందువల్ల ట్యాప్ మళ్లీ ఆడలేదు, నీళ్లు లీక్ కాలేదు. సాయంత్రం నా భర్త వచ్చి ట్యాప్ ఎలా బాగైంది అని అడిగాడు. నేను మన పనివాడు శ్రీను చేశాడు, గట్టిగా బిగించాడు అన్నాను. నా భర్త నవ్వుతూ నేను లేనప్పుడు పనివాడితో గట్టిగానే పెట్టించుకుంటున్నావుగా ట్యాప్ కూడా అన్నాడు. నేను వాడు మంచి పనిమంతుడు, ఏ పని ఇచ్చినా బాగా చేస్తాడు అన్నాను. శ్రీను మంచి పనితనమున్న పనివాడు కాబట్టి ఇంట్లో అన్ని పనులకు ఆసరా అయ్యాడు. అలా మా ఇంటి పనివాడు శ్రీను గట్టిగా పెట్టడం వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.